ఈరోజు మన మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, నిజంగా మన మచిలీపట్నంలో ఈ ఆవిర్భావ సభ పెడతాం మనందరికీ పండగ కాదా? మనందరం కూడా 15 రోజుల మట్టి రాత్రు పగల కష్టపడ్డాం. మా వచ్చిన నాయకులందరికీ కూడా, జన సైనికులు కూడా మీ అందరికీ కూడా న్యాయం చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు, ఎంతో ఖర్చు పెట్టుకొచ్చారు. ఆ పార్టీ ఈ పార్టీ లాగా డబ్బు కోసమో మందు కోసం ఆశపడి వచ్చిన వాళ్ళు కాదు. నిజమైన జన సైనికులు అంటే మీరే. మీ రక్తంలో ఉంది నిజాతి, పార్టీలో ఉంది నిజాతి. అంతే తప్ప వీళ్ళలాగా తండ్రి సంపాదించిన పార్టీ నుంచో, మామగారు సంపాదించిన పార్టీ నుంచో వచ్చిన వాళ్ళు కాదు. ఒక కానిస్టేబుల్ కొడుకు కష్టాలు చూసి చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగినటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాలకు ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే రెండు పార్టీలు మన దేశాన్ని పరిపాలించినాయి. దగ్గర 55 సంవత్సరాల మధ్య పరిపాలించిన మన జీవితాల్లో మార్పు ఉందా? ఒక్కసారి మీరు చెప్పాలి. మార్పు లేదు. మనం ఇలాగే ఉన్నాం. కానీ వాళ్ళు మాత్రం బాగుపడ్డారంటే వాళ్ళు చేసింది దోపిడీ పార్టీలు అన్నమాట. వాళ్ళు వచ్చేటప్పుడు 2 ఎకరాలతో వచ్చారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు సంపాదించారు. 4 ఏళ్ల అనుభవంలో రాజకీయంలోకి వస్తే ఆస్తి తగ్గుద్ది, కానీ నిజాయితీగా ఉంటే పెరుగుద్దా తగ్గుద్దా? మీరు ఒకసారి చెప్పాలి. మోసం చేసి సంపాదించే దుర్మార్గమైన పార్టీల్ని పారదోట్లోకి వచ్చింది పార్టీ జనసేన పార్టీ. అలాంటి మన నాయకుడు, నిజాయితీ గల నాయకుడికి మన అందరం కూడా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బులకి మన అమ్ముడుపోవాలని చూస్తున్నారు. డబ్బులకి అమ్ముడుపోయే పార్టీ జనసేన పార్టీ కాదు. వాళ్ళు మొన్న అంటారు బిఎస్ఆర్ పార్టీకి 1000 కోట్లకి డీల్ జరుగుతుందని. మీరు అమ్ముడుపోయేది, మీరు మీ జీవితంలో అమ్ముడుపోవడం అనేది మీకు తెలుసు. మా నాయకుడికి అమ్ముడుపోవడం తెలీదు. అభిమానానికి లొంగుతాడు, కష్టజీవులకు లొంగుతాడు తప్ప ఎవరికి లొంగడం ఆయనకి రాదు. కనుక మనందరం కూడా మరి ఈ యొక్క సభ పెడతానికి 2 మనుషులను చూశాను నేను. పవన్ బాలాజీ గారు రాత్రి పగలు పనిచేశాడు. అలాగే మరి కేకే గారు రాత్రి పగలు ఖాళీ లేకుండా పనిచేశారు. అసలు పని ఏం జరుగుతుందో చూస్తా. మనోహర్ గారు నిన్న రాత్రి 12 దాకా ఇక్కడే ఉన్నారు. నాయకులంటే అలా ఉండాలి, జన సైనికులంటే అలా ఉండాలి. మరి మనం కూడా, నా వంతు నేను, మనందరం కూడా మాకు పార్టీ లేదు, మా నాయకులు లేరు అనుకోకుండా మనందరం కూడా మన నాయకుడు రైతులకి దగ్గర 30 కోట్లు ఇస్తున్నాడంటే ఆయన కష్టంలోంచి మనం కూడా మన సంపాదనలోంచి పేదలకు ఆదుకోవాలి. నేను మీకు చెప్పడం కాదు, నా ఆదాయంలోంచి 30% పేదలకు ఇస్తున్నా. కొన్ని వందల కార్యక్రమాలు చేశాం. ఆ నాయకులు వచ్చారు, ఈ నాయకులు వచ్చారు, కానీ భుజం మీద చెయ్యేస్తారు, ₹1 జేబులో తీరు. నేను మాత్రం వెళ్తే స్పాట్లోనే సహాయం చేసి వస్తా. ఎందుకంటే అది పని అంటే. ఎందుకంటే మనం కూడా భుజం మీద చేసి నీకు రేపు ఆదుకుంటానంటే ఎవడు నమ్మడు. రాజకీయ నాయకుల మాటలు నమ్మే రోజులు పోయినాయి. కనుక మన నాయకుడు, అలాగే మరి మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సి ఉంది. కనుక ఈ అవకాశం ఇచ్చిన బడ్రేని రాము గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్.